విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుకి 16 రోజుల నుంచి రాజమండ్రి పేపర్ మిల్లో మొత్తం కార్మిక వర్గం అంతా సమ్మెలో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. 16 రోజుల నుంచి రాజమండ్రి పేపర్ మిల్లో కార్మిక వర్గం తమ న్యాయమైనటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కుల కోసం పోరాడుతూ ఉంటే యాజమాన్యం చాలా మొండిగా నిరంకుశంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. 2వ తారీఖు నాడు మధ్యాహ్నం బీ షిఫ్ట్ టైంలో సమ్మె ప్రారంభమైంది. సమ్మె అర్ధాంతరంగా ప్రారంభమైందో లేకపోతే చట్టబద్ధం కాని కోరికల మీద ప్రారంభమైందో కాదు. పేపర్ మిల్లో ప్రతి 3.5 సంవత్సరాలకి కార్మిక వర్గానికి వేతన ఒప్పందం జరుగుతూ ఉంటుంది. ఆ వేతన ఒప్పందం 2020 జూన్తో అప్పుడు పాత వేతన ఒప్పందం ముగిసిపోయింది. జూలై 1వ తారీఖు నుంచి 2020 జూలై 1 నుంచి 2023 డిసెంబర్ 31 అంటే 3.5 సంవత్సరాలు 42 నెలలు. ఆ 42 నెలల కాలానికి సంబంధించి వేతన ఒప్పందం కార్మికులకు జరగాల్సి ఉంది. ఈ వేతన ఒప్పందం జరగాల్సిన కాలంలో యాజమాన్యమే వేతన ఒప్పందం జరగకుండా చాలా ఆలస్యం చేసింది. మామూలుగా 2 ఏళ్లకు ఒకసారి కార్మిక సంఘాలకి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి గుర్తింపు యూనియన్తో మేనేజ్మెంట్ వేతన ఒప్పందం చేసుకోవడం చాలా సాధారణమైన జరిగే విషయం. ఇది 2020లో ఎన్నికల కోసం అప్పుడు కార్మిక శాఖ అధికారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం చేస్తే అప్పటికి గుర్తింపుకున్నటువంటి పేపర్ మిల్ కార్మిక సంఘం కోర్టులో కేసు వేసింది. ఆ కోర్టు కేసులో కార్మిక శాఖ యాజమాన్యం ఇద్దరు ప్రతివాదులుగా ఉన్నారు. కార్మిక శాఖ ఆ కోర్టు కేసులో హైకోర్టులో తమ కౌంటర్ అఫిడవిట్ వేసింది. కానీ యాజమాన్యం 3 ఏళ్ళు కౌంటర్ అఫిడవిట్ వేయకుండా తాత్సారం చేసి కావాలని ఎన్నికలు జరగడం లేదు, గుర్తింపు వేతన ఒప్పందం జరగకుండా అడ్డం పడింది. 2023 మార్చిలో కేసు వేసిన సంఘం కోర్టులో కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైతే 2023 మేలో యాజమాన్యం మళ్ళీ కోర్టుకు వెళ్ళింది. ఆ కోర్టు కేసు డిస్పోజ్ అయిపోయి 2023 సెప్టెంబర్లో ఎన్నికల ప్రక్రియ మళ్ళీ ప్రారంభమైతే యాజమాన్యం మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి ఎన్నికల ప్రక్రియని ఆపేసింది. పదే హైకోర్టులకి యాజమాన్యం వెళ్ళి ఎన్నికలు జరగకుండా వేతన ఒప్పందం జరగకుండా ఆపేసి పైగా యాజమాన్యం ఏం చెప్పిందంటే మిల్లులో ఉన్న 11 కార్మిక సంఘాలు కలిసి రండి, నేను వేతన ఒప్పందం చేస్తానని చెప్పింది. ఆ చెప్పిన మీదట 11 కార్మిక సంఘాలు ఐక్యమయ్యి యాజమాన్యం ఎంతకీ దిగి రాకపోతే ఫిబ్రవరి 26వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మె నోటీస్ ఇస్తే మార్చిలో 2వ తారీఖు నాడు జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ ఏలూరులో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కార్మిక సంఘాలకి యాజమాన్యానికి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. జాయింట్ మీటింగ్ లో యాజమాన్యం కూడా డిమాండ్లు ఇవ్వనండి కార్మిక సంఘాలని, మేము చర్చలకు వారం రోజుల్లో పిలుస్తామని చెప్పారు. కార్మిక శాఖ అధికారి కూడా వాళ్ళకి మాకు ఇద్దరికి డిమాండ్లు ఇచ్చి చర్చల ద్వారా వేతన ఒప్పందం చేసుకోండి అని చెప్పి సూచన చేశారు. ఆ సూచనకు అనుగుణంగా మేము మార్చి 6వ తారీఖు నాడు యాజమాన్యానికి 11 కార్మిక సంఘాలు కలిపి డిమాండ్లు ఇచ్చాం. డిమాండ్లు ఇచ్చిన 10 రోజుల తర్వాత యాజమాన్యం 2 సార్లు చర్చకు పిలిచింది. చర్చలకు పిలిచి మేము ఇచ్చిన డిమాండ్ల మీద మాట్లాడకుండా అసలు మీకు అగ్రిమెంట్ చేయాలని చట్టం లేదు, రూల్ లేదు, మీకు జీతం పెంచాలని హక్కు చట్టం లేదు, ఇట్లాంటి అనవసరమైన మాటలు మాట్లాడి ఆ 2 మీటింగ్లు కాలయాపన చేసింది. మేము మళ్ళీ జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మమ్మల్ని చర్చలకు పిలిచి యాజమాన్యం పరిష్కారం చేయట్లేదని చెప్తే మళ్ళీ ఆవిడ మీటింగ్ వేశారు. ఆ మీటింగ్ వేస్తే ఆ మీటింగ్ లో యాజమాన్యం సరైన సమాధానం చెప్పకుండా జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ చేసిన సూచనలు పట్టించుకోకుండా వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. అయినా కార్మికులు మళ్ళీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి ఇక మేము సిద్ధంగా ఉన్న చర్చలకు రండి అంటే యాజమాన్యం చర్చలు చేయకుండా ఏప్రిల్ 2వ తారీఖు నాడు కార్మికుల్ని చాలా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడింది.
మధ్యాహ్నం జనరల్ షిఫ్ట్ అయిపోయి కార్మికులు డ్యూటీ దిగి ఇంటికి వెళ్తున్న టైంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గా నక్కినేని జయకృష్ణ గారు కార్మికులందరి సమక్షంలో చాలా రెచ్చగొట్టినట్టుగా మాట్లాడారు. ఆ రెచ్చగొట్టడమే ఇవాళ కార్మికులు అనివార్యంగా గత్యంతరం లేక సమ్మెకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మా సమ్మె చట్టబద్ధమైన సమ్మె. మేము నోటీస్ ఇచ్చాం, జాయింట్ మీటింగ్లు కార్మిక శాఖ చేసింది, మేము హాజరయ్యాము, కార్మిక శాఖ చేసిన సూచనలు మేము అమలు చేయడానికి సిద్ధపడ్డాము, మేము చర్చలకు వెళ్ళాము. కానీ యాజమాన్యం ఎక్కడ పరిష్కారం ముందుకి రాలేదు. సమ్మెలో కూర్చున్న తర్వాత జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ గారు వచ్చారు, మాతో మాట్లాడారు, యాజమాన్యంతో మాట్లాడారు, చర్చలకి సిద్ధంగా అని చెప్పారు. కానీ వాళ్ళు రాలా. 12వ తారీఖు నాడు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ రాజమండ్రిలో చర్చలకు పిలిచారు. మేము వెళ్ళాం, మా వెర్షన్ చెప్పాం. యాజమాన్యం అప్పుడు మొండిగానే ఉంది. జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు, లేబర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడారు, మేనేజ్మెంట్ తో మాట్లాడారు, మాతో మాట్లాడారు. మళ్ళీ ముగ్గురికి కలిపి చర్చలు పెట్టారు. ఆ చర్చల్లో కూడా మేనేజ్మెంట్ మొండిగానే వ్యవహారం చేసింది. చివరికి 12వ తారీఖు నాడు ఆ జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ గారి మీటింగ్ సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టర్ గారు 13వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఆవిడ ఛాంబర్ లో మీటింగ్ వేశారు. ఆ మీటింగ్ యాజమాన్యం రాకుండా గైర్హాజరయ్యారు. గైర్హాజరయ్యి మాకు 3 రోజులు టైం కావాలని చెప్పి ఇప్పుడు మమ్మల్ని కార్మికుల్ని చేల్చడానికి, కార్మికులు బెదిరించడానికి, ఇప్పుడు కూడా ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చిన సందర్భంలో కార్మికుల్ని కొంతమందిని ఒత్తిడి చేసి లోపలికి వెళ్ళి మీరు ఫ్యాక్టరీ రన్ చేయండి అని చెప్పడం, బెదిరించడం, ఇలాంటి పని చేస్తా ఉన్నారు. అంటే యాజమాన్యమే చెప్తుంది. ఏం చెప్తుందంటే మాకు రోజుకి 1,60,00,000 అంటే దాదాపు 2 కోట్ల నష్టం వస్తుందని చెప్తోంది. 15 రోజులు లెక్కేసుకుంటే 30 కోట్ల నష్టం అని చెప్తున్నారు మీరు. మా వేతన ఒప్పందం సెటిల్ చేస్తే మీకు ఆ 30 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు. మా వేతన ఒప్పందం సెటిల్ చేస్తే 30 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు. మరి 30 కోట్లు నష్టపెట్టుకుని మీరు మమ్మల్ని ఒత్తిడి చేసి బెదిరించి ఏం సాధించాలనుకుంటున్నారు యాజమాన్యం మాకు అర్థం కావట్లేదు. అందుకని మేము యాజమాన్యాన్ని కోరేది అంటే ఎప్పటికైనా ఈ మొండి పట్టుదల వదిలేసి కార్మికులతో సఖ్యంగా చర్చలకు వచ్చి మా వేతన ఒప్పందాన్ని సెటిల్ చేయండి, సమస్యను సానుకూలంగా పరిష్కారం చేయండి. మేము కార్మిక వర్గం కోవిడ్ కాలంలో కూడా చాలా కష్టపడి పనిచేశారు పేపర్ మిల్లుని. ఇతర చోట్ల చాలా చోట్ల కోవిడ్ సంబంధించి టెస్టులు, కోవిడ్ పరీక్షలు అవన్నీ యాజమాన్యాలే చేయించాయి. కానీ పేపర్ మిల్లో కార్మికులు బయట ప్రభుత్వం పెట్టిన జాగ్రత్తలు చేయించుకుని వచ్చారు. జబ్బు పడితే జబ్బు పడి వాళ్ళ సొంత వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి నేపథ్యంలో కూడా ఏడాదికి 200 కోట్లు లాభం మేనేజ్మెంట్కి వచ్చింది. మరి లాభాలు మీరు తీసుకున్నారు, మేము కష్టపడితే మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు డైరెక్టర్లు వాళ్ళందరూ కూడా లాభాల్లో వాటాలు తీసుకున్నారు, పెద్ద పెద్ద జీతాలు తీసుకున్నారు. మరి కార్మిక వర్గానికి వేతన ఒప్పందం ఎందుకు చేయరు? మేము అడిగేది మీ లాభాల్లో వాటా ఏమో అడగట్లేదు కదా, వేతన ఒప్పందం కదా అడుగుతుంటా. వేతన ఒప్పందం చేయడానికి కూడా ఎందుకు సిద్ధం కావట్లేదు యాజమాన్యం? వేతన ఒప్పందం ఉన్నాక మేము పెట్టిన డిమాండ్ లో చర్చలకు వస్తే ₹1 అటో ఇటైనా చర్చలు జరుగుతాయి. కానీ మీరు మొండిగా వ్యవహరించి మేము చెయ్యమని చెప్పే పద్ధతి ఈ దుర్మార్గమైన పద్ధతి. ఇప్పుడు ఈ కాలంలో చాలా ధరలు పెరిగాయి, చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పెరిగే కార్మికులకి. జీతాలు పెరగకపోతే ఎలా బతికే పరిస్థితి వస్తుందో యాజమాన్యం అర్థం చేసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. రెండోది, జిల్లా కలెక్టర్ గారు 3 సార్లు 4 సార్లు మేము కలిసి రిప్రజెంట్ చేసాం. ఆవిడ కూడా సానుకూలంగా యాజమాన్యంతో మాట్లాడి చర్చలకి ఏర్పాటు కూడా చేశారు. మేము మళ్ళీ మరోసారి కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, యాజమాన్యాన్ని చర్చలు పిలిచి మా సమస్యను సానుకూలంగా పరిష్కారం చేయండి అని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఈ సమ్మె మొత్తం కార్మిక వర్గం అంతా ఐక్యంగా నిలబడి ఉన్నారు. కార్మిక వర్గం రాజకీయాలకు అతీతంగా నిలబడి ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ సమ్మెలో నిలబడి పనిచేస్తా ఉన్నారు. కేవలం కార్మిక వర్గం మా జీతాలు సరిపోవట్లేదు, మేము కష్టాల్లో ఉన్నాం, మాకు రావాల్సిన చట్టబద్ధమైన వేతన ఒప్పందం చేయండి అని మాత్రమే అడుగుతున్నారు. అలాంటి దానికి కూడా యాజమాన్యం ముందుకు రాకపోతే ఇంత నిరంకుశంగా ఉండటం సరైనది కాదు. రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు అంటే ఇతర చోట్ల కార్మిక సంఘాలు చాలా మంది పేపర్ మిల్ కార్మికులు సంఘీభావం తెలుపుతున్నారు, మద్దతు తెలుపుతున్నారు. రెండోది, మేము కార్మిక సంఘాలకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి రాజకీయంగా ఎవరిని ఆశ్రయించలేదు ఇప్పటిదాకా. రాజకీయాలకు అత్యధికంగానే ఈ ఉద్యమం నడుస్తూ ఉంది. ఇందులో రాజకీయాలు కూడా ఏమి లేవు. కాబట్టి యాజమాన్యం ఎప్పటికన్నా దిగొచ్చి కార్మికులతో ఉన్న చర్చలు పరిష్కారం చేసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తాం. ఇక్కడ అన్ని కార్మిక సంఘాల నుంచి కూడా ఇక్కడ ప్రతినిధులు హాజరై ఉన్నారు. 1-2 నిమిషాలు వాళ్ళు మాట్లాడిన తర్వాత చివరిలో కార్మిక వర్గం అంటే ఈ సమస్య పరిష్కారం కావట్లేదు కాబట్టి మేము ఎన్నికల కమిషన్ కూడా ఒక విజ్ఞప్తి చేయాలని చెప్పి అనుకుంటున్నారు. చివరిలో కార్మిక వర్గం చెప్తారు. ఐఎన్టీసీ నాయకులు దాస్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు.
పార్టీ రహితంగా సంఘాలు కూడా ఉన్నాయి. ప్రవీణ్ చౌదరి గారు ఆ యూనియన్ కి నేను రాజీనామా చేశాను, మా యూనియన్ కి ఇంకోటి ప్రతినిధిగా పెట్టానని చెప్పి 4 రోజుల క్రితం అందరికి మెసేజ్ పెట్టాడు ఆయన. ఆ యూనియన్ పదవికి నేను రాజీనామా చేసి మా యూనియన్ ని ఇంకొక ఆయనకి అప్పగించానని చెప్పాడు. అందుకని ఆయన రాజీనామా చేసేట్టుగా పెట్టాలి. ఆయన బాహాటంగానే వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు, నేను నా యూనియన్ పదవికి రాజీనామా చేశాను, మా యూనియన్ నుంచి ఆయన వాళ్ళ తర్వాత ఆయన ఎవరిని పెట్టాడో వాళ్ళు మాతో పాటు చర్చలకు వస్తున్నారు. ఈ రోజు రాలేదు అంటే ఈ రోజు వేరే దాంట్లో రాలేదు. ఇప్పటిదాకా మాలో వ్యత్యాసాలు లేవు, అందరూ ఐక్యంగా ఉన్నారు. ఇక్కడ 11 సంఘాల్లో 10 సంఘాలు ఇక్కడ ఉన్నాయి. 10 సంఘాలు ఇక్కడ ఉన్నాయి. వర్కింగ్ ఏం అన్ని సంఘాలు గుర్తింపు ఏం కాదు అయిపోయి చాలా కాలం 4 ఏళ్ళు అయిపోయింది ఎన్నికల పీరియడ్ అయ్యి. ఆ యూనియన్ ఒకటే, ఇంకో యూనియన్ ఒకటే. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎవరికి గుర్తింపు ఉండే అవకాశం లేదు. ఆ ఎన్నికల ప్రక్రియ కోర్టుల ద్వారా లేట్ అయిపోవడం వల్ల 4 ఏళ్ళు అయింది తప్ప వాళ్ళకేం ప్రత్యేక గుర్తింపు ఇది ఇప్పటికీ లేదు. మొన్న 12వ తారీఖు 13వ తారీఖు కలెక్టర్ గారి చర్చలకు కూడా 11 యూనియన్లు వెళ్ళాం. 11 యూనియన్లు ఐక్యంగానే ఉన్నాయి. ఆ తర్వాత మేము జరుపుకునే మీటింగ్లు కూడా 11 యూనియన్లు ఐక్యంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా 10 యూనియన్లు ఇక్కడే ఉన్నాయి. ఆ ఒక్క యూనియన్ ఎందుకు రాలేదో కారణం కనుక్కుంటాం. ఎప్పటికైతే కలిసి ఐక్యంగా ఉన్న కార్మికులు ఐక్యంగా ఉన్నారు, సంఘాలు ఐక్యంగా ఉన్నాయి. మీడియా మిత్రులందరికీ, అలాగే ఈ మీడియా మిత్రుల ద్వారా రాజమండ్రి